దేవయ్య గారు గుజ్జుల నరసయ్య సార్ గారి గురించి వివరించవలసిందిగా చెప్పవలసిందిగా అరుణ్ కుమార్ గారిని కోరుకుంటున్నాం. కళల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు ఆకుల నాగేశ్వర్ గారికి, శ్యామన్న గారికి, వాళ్ళకి సంబంధించిన మిత్ర బృందానికి, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. కార్యక్రమం ప్రారంభమై 3 రోజుల నుంచి వరంగల్ నగరంలో కాకతీయ కళల జాతరకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు అనుకుంటా, 2వ రోజు. అయితే ఈ కార్యక్రమంలో ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని ఆకుల నాగేశ్వర్ గారు నిర్మాణం చేశారు. కాకతీయ కళల జాతరలో కళలే కాదు, ఈ వరంగల్ మహానగరంలో జన్మించి ప్రజాసేవకు లేకుంటే రకరకాల కార్యక్రమాలు అంకితమైన ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ గుజ్జుల నరసయ్య సార్ పేరు మీద కూడా ఒక అవార్డును ప్రదానం చేయాలని ఒక ఆకాంక్షను నాగేశ్వర్ వాళ్ళ బృందం అంతా కూడా నిర్మాణం చేసుకొని ఒక అవార్డు ఇస్తున్నారు. చాలామందికి తెలుసు, కాకతీయ యూనివర్సిటీ యొక్క చెట్టు ప్రాంగణం కానీ, కంపౌండ్ వాల్ కానీ, ఈ ఎస్డిఎల్సి బిల్డింగ్ కానీ, కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని కానీ, ఇక్కడ చెట్టు చేమని ఎవరిని అడిగినా కూడా గుజ్జుల నరసయ్య సార్ పేరు లేకుండా కాకతీయ విశ్వవిద్యాలయం మనుగడ లేదు. కాకతీయ విశ్వవిద్యాలయం సంబంధించిన యొక్క అభివృద్ధిలో కావచ్చు, ఇక్కడ జరిగిన యొక్క మార్పులు కావచ్చు, ఇక్కడ జరిగిన సంఘర్షణలు కావచ్చు, ప్రతి దానిలో గుజ్జుల నరసయ్య సార్ యొక్క సేవాభావం కావచ్చు, అంకిత భావం కావచ్చు, శ్రమదానం కావచ్చు, ఆయన యొక్క యోగదానం కావచ్చు, ఇవన్నీ కూడా కాకతీయ యూనివర్సిటీలో ఆయనకున్న పెనవేసుకొని పోయినాయి. చాలా మందికి తెలుసు, గుజ్జుల నరసయ్య సార్ సామాన్యమైన ఒక పేద సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మండలగూడెం అని చెప్పేసి కిలాషాపూర్, ఇప్పుడున్న జనగాబాద్ జిల్లా సంబంధించిన మండలగూడెం ఒక చిన్న విలేజ్లో జన్మించిన తర్వాత చాలా మందికి నరసయ్య సార్ అనగానే బాగా మాట్లాడతాడు, చాలా విషయాలు చెప్తాడు, కార్యకర్తలతో చాలా ఆనందంగా ఉంటాడని చెప్పేసి ఇదే తెలుసు. కానీ ఆయన చిన్నతనంలో చాలా కష్టమైన సంగతి చాలా మందికి తెలియదు. సుమారు 26 కిలోమీటర్లు మండలగూడెం నుంచి ఆలేరు పోయి చదువుకునేవాడు. 26 కిలోమీటర్లు వారానికి ఒకసారి ఆయన ఇంట్లో ఉన్న లగేజ్ని భుజానికి ఎత్తుకొని 26 కిలోమీటర్లు ఆలేరుకి వెళ్ళి చదువుకొని మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ సామాను కోసం మళ్ళీ మండలగూడెంకి వచ్చేవాడు. 5 సంబంధించిన అన్నదమ్ములు, ఒక ఆడపడుచు, 6 సంతానం. గుజ్జుల నరసయ్య సార్ యొక్క నెంబర్ 3వది ఆ ఇంటిలో. అటువంటి ఇంట్లో జన్మించి ఆ ఊరికి సంబంధించిన ప్రజల మధ్యలో, ఆ ఊరికి సంబంధించిన యొక్క అన్ని కులాల మధ్యలో, చాలా మందికి తెలుసో తెలియదు కానీ ఇప్పటికీ మండలగూడెంలోని వాట్సాప్ సంబంధించిన గ్రూపులలో ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులో డిపి గుజ్జుల నరసయ్య సార్ ఉంటుంది. ఆ ఊరికి సంబంధించిన దాంట్లో గుజ్జుల నరసయ్య సార్ యొక్క శ్రమదానం ఏది అంటే ఆ ఊరిలో రామాలయ నిర్మాణం, ఆ ఊరిలో రోడ్డు, ఆ రోడ్డులో పాఠశాల నిర్మాణం, అదే రకంగా చిన్న అయినా, చితక అయినా, పెద్ద అయినా, పేడ అయినా, ముసలి అయినా, ఎవరికైనా కూడా అందరికి కూడా నర్సన్న పేరుతో పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరు మీద ఈ రోజు వరంగల్ యొక్క కాకతీయ కళల జాతరలో అవార్డు యొక్క కార్యక్రమం జరుగుతుంది. చాలా మంది తెలుసు, ఇదే యూనివర్సిటీలో 1980 సంబంధించిన ప్రాంతంలో చాలా యొక్క విపరీతమైన యొక్క విద్రోహ శక్తులు ఈ యొక్క ప్రాంతంలో ఉండేవాళ్ళు. 1980లో సామా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇదే యూనివర్సిటీలో జాతీయ జెండా ఎగరేయకుంటే సామా జగన్మోహన్ రెడ్డిని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 1980 జనవరి 26 రోజున జెండా కార్యక్రమాన్ని విద్రోహ శక్తులు అడ్డుకుంటే, ఎందుకు అడ్డుకున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేసిన సామా జగన్మోహన్ రెడ్డిని 1982 ఏప్రిల్ మంత్లో అంబేద్కర్ యొక్క స్టాచ్యూ దగ్గర పొడిచి చంపేళ్ళు. అటువంటి సందర్భంలో గుజ్జుల నరసయ్య సార్ ఆ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన యొక్క హత్య సంబంధించిన తాలూకు విషయాన్ని ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేసుకొని డైరెక్ట్ పార్లమెంట్ లో వాజ్పేయితో మాట్లాడించిన మొగధీరుడు ఎవరంటే అంటే గుజ్జుల నరసయ్య సార్. ఒక సామాన్య కార్యకర్త ఆకలితో అలమటించిన, విద్య లేకపోయినా, లేకుంటే ఏ కష్టం వచ్చినా కూడా ఓ కార్యకర్త యొక్క మొదటి గడప యొక్క ఏ ఇల్లు అంటే గుజ్జుల నరసయ్య సార్ యొక్క ఇల్లు. అటువంటి యొక్క కార్యాలయం, ఒక ఏబీపీ సంబంధించిన కార్యాలయం మొదటి కార్యాలయం అయితే, 2వ కార్యాలయం నరసయ్య సార్ యొక్క ఇల్లు మాకు 2వ కార్యాలయంగా ఉండేది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి
కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా నేనున్నాను మీ వెంట అని చెప్పేసి కార్యకర్తకు హాస్పిటల్కి అయితే హాస్పిటల్కి వచ్చేసి స్కూల్కి అయితే స్కూల్కి వచ్చి సీట్ లేకుంటే సీటు మాట్లాడి హాస్పిటల్లో వైద్యం లేకుంటే వైద్యంతో మాట్లాడి డబ్బులు లేకుంటే డబ్బులు కట్టి ఈ రకంగా ఎన్నో రకాలుగా సేవా దృక్పథాన్ని మా కార్యకర్తల మనసులో నిలిపిన యొక్క గొప్ప వ్యక్తి ఎవరంటే గుజ్జుల నరసయ్య సార్. అటువంటి మహోన్నత వ్యక్తి మీద అవార్డు తీసుకునే కాదు, మనందరికీ వరంగల్ నగరంలో 4 పిల్లలు ఉన్నారు. ఒకరు కందుకూరి శివానందమూర్తి గారు, 2 వెదుల సత్యనారాయణమూర్తి గారు, 3 కాళోజీ నారాయణ గారు, 4వ వ్యక్తే గుజ్జుల నరసయ్య. వరంగల్ నగరం, వరంగల్ మహానగరం దీని యొక్క చిరంజీవి ఉన్నంత కాలం ఈ 4 వ్యక్తులు ఏ రకంగా అయితే చిరంజీవిగా ఉంటారో దాంట్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి గుజ్జుల నరసయ్య సార్. అటువంటి యొక్క వ్యక్తి పేరు మీద ఆకుల నాగేశ్వర్ గారు అవార్డు అనేది ఇవ్వడం అనేది చాలా స్ఫూర్తిదాయకం. నాకు ఇచ్చిన సమయం కేవలం 5 నిమిషాలే కాబట్టి చాలా విషయాలు నరసయ్య సార్ యొక్క చాలా విషయాలు మాట్లాడే విషయాలు ఉన్నా కూడా ఇక్కడున్న సమయభావం కారణం చేత మాట్లాడలేకపోతున్నా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన యొక్క ఆకుల నాగేశ్వరరావు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. అన్నగారు చెప్పినట్టుగా ఈ వరంగల్ గడ్డ మీద గుజ్జుల నరసయ్య సార్ అంటే పరిచయం లేని వ్యక్తి అనే వాళ్ళు ఉండరు. దేశభక్తిని శ్వాసగా మలుచుకొని తన జీవితాన్ని సాగించి విలువలనే ఆస్తులుగా సంపాదించి తను సంపాదించిన ఆస్తిని ఎంతో మందికి స్ఫూర్తిగా పంచిన మహనీయుడు గుజ్జుల నరసయ్య సార్. ఈరోజు ఆ మహనీయుని పేరు మీద చేతన కళావేదిక ఒక సేవా పురస్కారాన్ని అందిస్తున్నది. అదేవిధంగా ఈ చేతన కళావేదికను స్థాపించడంలో అన్ని రకాలుగా వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి వ్యక్తి గుజ్జుల నరసయ్య సార్. ఆ మహనీయుని ఈ విధంగా గుర్తు చేసుకోవడం, గౌరవించుకోవడం నిజంగా కూడా చేతన కళావేదిక సభ్యులందరం కూడా గర్వంగా భావిస్తున్నాం. ఇప్పుడు గుజ్జుల నరసయ్య సార్ గారి సేవా పురస్కారాన్ని ఈ సంవత్సరం చేతన కళావేదిక తరపు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి మహదేవ్పూర్ నివాసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఐలి మారుతి గారు అందుకోబోతున్నారు. గట్టిగా చప్పట్లతో ఒకసారి ఐలి మారుతి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 1 కాదు 2 కాదు, పసిపిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలోళ్ళ వరకు కూడా ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి ఆపద ఉన్నా సేవా కార్యక్రమాన్ని అందించి వికలాంగులకు దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి అతను చేయని సేవా కార్యక్రమం అంటూ లేదు. ఇలాంటి గొప్ప వ్యక్తిని కూడా ఇంత చిన్న వయసులో ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టిన ఐలి మారుతి గారిని గుజ్జుల నరసయ్య సార్ సేవా పురస్కారంతో మొట్టమొదటిసారిగా గౌరవించుకోవడం, సన్మానించుకోవడం చేతన కళావేదిక గర్వంగా భావిస్తున్నది. దయచేసి వేదికపై ఉన్నటువంటి అతిథులందరూ కూడా ఈ పురస్కారాన్ని పురస్కార గ్రహీతకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం.